వైసీపీ సోషల్ మీడియాతో ఇంటరాక్షన్ అని ఇది పెట్టారు. అందులో నుండి ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఒక అమ్మాయికి మైక్‌లో మాట్లాడే అవకాశం ఇచ్చారు స్క్రిప్ట్ ప్రకారం పిల్ల సజ్జల. అన్న దయచేసి కూర్చోండి, ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది మాట్లాడడానికి, ప్లీజ్ అన్న. అన్న గురించి పూర్తిగా తెలియని అందమైన ఆ అమ్మాయి అమాయకంగా, అన్న మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, యూత్ని ఎంటర్‌ప్రెన్యూర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏదైనా చెబుతారని అనుకుంటున్నా అని అడిగేసింది. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? యూత్ని ఎంటర్‌ప్రెన్యూర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. మన పిల్ల సజ్జల అది కూడా జగన్కు అర్థమై సావదని మళ్ళీ ఆ అమ్మాయి అడిగింది రిపీట్ చేసి అదే చెప్పాడు, చెవిటోలకు చెప్పినట్టు. అన్న ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట, వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందర యూ వర్ అ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? మన జగన్ ఒకటి తక్కువ డజన్ సిబిఐ మరియు అర డజన్ ఈడీ ఛార్జ్ షీట్ల వ్యాపారవేత్త కదా, ఏమని సలహాలు ఇస్తాడు కాబోయే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్లకు? పిచ్చి చూపులు రువ్వుతూ నవ్వుతూ ఇకిలిస్తూ సిగ్గుపడ్డాడు జగన్. ఇక జగన్ నుండి సమాధానం వచ్చేట్లు లేదని పిల్ల సజ్జల కల్పించుకుంటూ సీఎం తరపున నేనే అవకాశం తీసుకుని ఆన్సర్ చేస్తానని చెబుతూ ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది. గూగుల్ కొట్టి చూడమన్నాడు ఆ అమ్మాయిని. ఇక్కడ నోరు జారి చివరిలో ఒక నిజం కూడా చెప్పేశాడు పిల్ల సజ్జల, ఆయన లైఫ్ ఒక లెసన్ అని. ఐ విల్ టేక్ ద లిబర్టీ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంపదీసి ఆ అమాయకురాలు ఇంటికి వెళ్ళాక పిల్ల సజ్జల చెప్పినట్లుగా జగన్ గురించి గూగుల్ కొడితే వచ్చే 420 సిబిఐ ఛార్జ్ షీట్ల నుండి ఈడీ కేసుల వరకు చూసి ఎంత జడుసుకుని షాక్ తింటుందో, తరువాత ఎంత సిగ్గుపడుతుందో ఆ మీటింగ్కు వెళ్ళినందుకు. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.